నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రభుత్వ ఉద్యోగులందరూ తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అంటున్నారు. అందులో ఒక కారణము జీపీఎస్ కూడా, అది మొదట్లోనే. అయితే దాన్ని వ్యతిరేకించిన టీడీపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు మళ్ళీ జీపీఎస్కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని మీద మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానికేమో ఒక చిన్న కారణం ఏంటంటే, గతంలో అంటే ఎప్పుడు ముందు ప్రభుత్వం ఉన్న ఆ టైం దగ్గరలోనే ఆ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరు, రావత్ గారు ఎవరో, ఆయన సంతకం చేసి సెలవుల మీద వెళ్ళిపోయారు. ఆయన అప్పుడు పెట్టిన సంతకాన్ని ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు. కాకపోతే దీన్నైతే ఉద్యోగులైతే వ్యతిరేకిస్తున్నారు ముందు నుంచి. ఇప్పటికీ అదే కొనసాగుతుందా? మరి ఇప్పుడు దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా? ఇది సాధ్యం కాని పనేనా? ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఏమిటంటే, అది ఒక తేనె తుట్టు లాంటిది. దాన్ని కదిలిస్తే ఈగలు వచ్చి కుట్టినట్టుగా చాలా కాలంగా ఇదొక ఉద్యోగులకు సంబంధించిన ఆందోళన విషయం. ఎందుకంటే పూర్వము 2004 ముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండింది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో రిటైర్ అయిన ఉద్యోగులకి బేసిక్లో 50% పెన్షన్ ఇచ్చే విధానము ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉండింది. 2004లో ఏమైందంటే దాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసేసి ఈ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని పెట్టారు. అప్పటి నుంచి 2004 తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగులందరూ కూడా ఈ సిపిఎస్లోనే ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికో ఇంకోరు జగన్ గారికో సంబంధించిన విషయం కాదు ఇది. అది సిపిఎస్ అమలు వచ్చేసిన తర్వాత ఏమైందంటే, ఉద్యోగుల్లో అప్పటి నుంచి ఒక వ్యతిరేకత, అభద్రతా భావం ఏమిటంటే, వీళ్ళ నుంచి ఒక 10% కట్ చేసి గవర్నమెంట్ ఒక 10% యాడ్ చేసి, అంటే ఇంత మునుపు ఏమి కట్ చేసేవాళ్ళు కాదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఏమి కటింగ్లు లేకుండా మామూలుగా మీరు రిటైర్ అయ్యే నాటికి బేసిక్ మీద మీకు పెన్షన్ వచ్చేది. ఈ కొత్త స్కీమ్లో ఏమైందంటే, మీ దగ్గర జీతం నుంచి 10% కట్ చేస్తారు. గవర్నమెంట్ 10% వేస్తుంది. అంటే మీ దగ్గర ₹10 కట్ చేస్తే గవర్నమెంట్ ₹10 తీసుకొని, ఆ ₹20 తీసుకుని నేషనల్ సెక్యూరిటీస్ లాంటి సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టి, ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏమిటంటే 10% ఉద్యోగుల నుంచి కట్ చేసి గవర్నమెంట్ 10% వేసి, అంటే ఉదాహరణకి ఉద్యోగి దగ్గర ₹10 కట్ చేస్తే గవర్నమెంట్ ₹10 అదనంగా యాడ్ చేసి ఈ ₹20 తీసుకెళ్ళి నేషనల్ సెక్యూరిటీస్, అంటే ఏదో స్టాక్ మార్కెట్లో, అంటే మన స్టాక్ మార్కెట్ అంటే ఏదో జూదం ఆడినట్టు కాకుండా ఒక నమ్మకమైన కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టి, ఆ డబ్బులో నుంచి మీరు రిటైర్ అయ్యే నాటికి మీకు కొంత పెన్షన్ ఇస్తారు. దీన్ని అప్పటి నుంచి ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే దీంట్లో భద్రత లేదంటే గతంలో లాగా 50% వచ్చే పరిస్థితి లేదు. దీంట్లో 20%కే గ్యారంటీ ఉంది. ఇది నష్టము అనేది వీళ్ళ వాదన. దీన్ని ఏమిటంటే, జగన్ గారు ప్రతిసారి ఇది నడుస్తూ ఉంది, కానీ జగన్ గారు ఏం చేశారంటే, ఫ్లోలో నేను ముఖ్యమంత్రి అయిన వారం రోజుల్లోగా మీకు సిపిఎస్ రద్దు చేసి మళ్ళీ ఓపీఎస్ తెచ్చేస్తానన్నట్టుగా ఆయన సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు. అక్కడి వరకు చెప్పారు, నిజమే. దాంతో ఆయన ఓటేశారు, ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఆయనకు అసలు విషయం అర్థమైంది. దీన్ని కదిపితే ఇది చాలా పెద్ద విషయము, మనం అంత ఈజీ కాదు ఇదని. ఎందుకంటే మళ్ళీ ఆయన 1,00,000 మందికి పైగా ఈ వాలంటీర్లని, సెక్రటేరియట్ అని ఉద్యోగాలు ఇచ్చారు కదా, వాళ్ళందరూ కూడా దీంట్లోకి సిపిఎస్ రద్దు అయితే మళ్ళీ ఓపీఎస్లోకి వస్తారు వాళ్ళు. ఇదంతా ప్రభుత్వం మీద విపరీతమైన భారం పడి చాలా ఇబ్బందులు వస్తాయి అనేది ఆయన నానుస్తూ వచ్చి ఉద్యోగులు ఎప్పటికప్పుడు మీరు ఆ రోజు చెప్పారు కదా, మాట తప్పారు కదా, సిపిఎస్ రద్దు చేస్తామన్నారు కదా అనేది నడుస్తూనే ఉంది. ఈ నడిచిన తర్వాత వాళ్ళు దీని మీద తర్జన పడి ఏవో కమిటీలు వేసి జీపీఎస్ అనే ఒక దాన్ని తీసుకొచ్చారు. గ్యారంటీ పెన్షన్ పథకము. గ్యారంటీ పెన్షన్ పథకంలో ఏమిటంటే, మీకు దాదాపుగా గతంలో లాగా కాకుండా దీంట్లో మ్యాక్సిమం పర్సెంటేజ్ మీకు పెన్షన్ గ్యారంటీ ఉంటుంది, మీరేం కంగారు పడొద్దండి అని ఏదో చేశారు. కానీ దాన్ని కూడా ఉద్యోగులు ఇది వద్దు మాకు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలుకు వాళ్ళు ఒప్పుకున్నారు ఆ గవర్నమెంట్లు సిపిఎస్ రద్దు చేయడానికి. కాబట్టి మాకు ఇది వద్దు అనేది అప్పటి నుంచి ఉద్యోగ వర్గాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అప్పుడు వీళ్ళు కూడా ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అనలేదు నేను ఓపీఎస్ పెడతాను. ఆయనకు తెలుసు
దాంట్లో ఉన్న, ఎందుకంటే ఆయన చాలా కాలం గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఓపీఎస్ పెడతాను అనలేదు కానీ ఆ, దీన్ని దీన్ని సమీక్షిస్తాను సమీక్షిస్తాను, దీంట్లో లోటుపాట్లు సరిదిద్దుతాను, ఇవన్నీ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఈయన చెప్పారు, ఈ సమీక్షిస్తాను, లోటుపాట్లు ఉన్నాయి, ఇవన్నీ ఎన్నో చెప్పారు కదా. ఎన్నో చెప్పిన వాళ్ళు పాత గవర్నమెంట్ ఏదైతే ఫిక్స్ చేసిపోయిందో జీపీఎస్ని, దాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి రావాత గారు జూన్ 12వ తేదీ సంతకం పెట్టేసిపోతే వీళ్ళు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసి లాస్ట్ అక్టోబర్ నుంచి అమలు అవుతుంది అని చెప్తున్నారు. అది ఇంకొక ప్రాబ్లం. లాస్ట్ అక్టోబర్ ఇప్పుడు తీసుకొచ్చి అప్పటి నుంచి అమలు చేస్తే అంటే ఏమిటి అర్థం? సరే లాస్ట్ అక్టోబర్ అది కూడా ఒప్పుకుందాం. జగన్ గారు అంటే మీరు గత ప్రభుత్వాన్ని విమర్శించారు కదా, అంటే జగన్ గారి ప్రభుత్వంలో దాన్ని విధి విధానాలు రూపొందించారు కదా జీపీఎస్కి, దీన్ని అదంతా మీరు కరెక్టే అని ఒప్పుకున్నట్టే కదా. జీపీఎస్ కరెక్టే, మేము అమలు చేస్తామనేది ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు. దీంట్లో చాలా మతలబులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన లాస్ట్ గవర్నమెంట్ ఏదో ప్రతిపాదించిన వాటిపైన జూన్ 12వ తేదీ సంతకం పెట్టేసి ఆయన వెళ్ళిపోయారు అనేది ఒక వాదన. ఒకవేళ సంతకం పెట్టారని కూడా అనుకుందాం. జూన్ 12 ఎవరు గవర్నమెంట్ ఉంది? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది. నేను చదివిన వార్తల ప్రకారం సార్ అది మొన్న అసెంబ్లీ దీంట్లో కూడా వాళ్ళు ఓకే చేసుకున్నారు, తీర్మానించుకున్నారు, ఆ తర్వాతే వచ్చింది అని. వీళ్ళకి తెలియకుండా ఎలా వస్తుందమ్మా? ఇప్పుడు ఆయన జూన్ 12వ తేదీ 4వ తేదీనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనఫిషియల్గా వచ్చేసినట్లు లెక్క. ఎన్నికల రిజల్ట్స్ అయిన సాయంత్రానికి పాత ప్రభుత్వం లేనట్టే కదా, అయిపోయినట్టే కదా, వాళ్ళకి సంబంధించింది ఏమీ లేనట్టే. అంటే ఆటోమేటిక్గా ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనఫిషియల్గా అయినట్టే 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసి ఉండొచ్చు అఫిషియల్గా. కానీ ఆ రావత్ అని ఒక అధికారికి ప్రభుత్వాన్ని ధిక్కరించి ఒక సంతకాలు పెట్టే ధైర్యం ఉంటుందా? ఉండదు కదా, ఉండే ఛాన్సే లేదు. కాబట్టి వీళ్ళకి తెలియకుండా ఇప్పుడు ఏముంది, దాన్ని రివ్యూ చేసుకోవచ్చు కదా. ఆయన సంతకం పెట్టినంత మాత్రం అది శాసనం ఏం కాదు కదా. అయ్యా అతనికి ఏదో తెలియక పెట్టిపోయాడు అమాయకుడు, మేము జీపీఎస్ పథకం మీద మేము సమీక్షిస్తాము, దీని లోటుపాట్లు సరిదిద్దాము అనే అవకాశం ఇప్పటికీ ఉంది వీళ్ళకి. కానీ ఇవేమి చేయకుండా దాన్ని కూల్గా ఉన్నారు అంటే జీపీఎస్ని అమలు చేస్తారు అనేది అర్థం. వీళ్ళు ఉద్యోగులు ఎన్ని ఆందోళనలు చేసినా ఏం చేసినా ప్రాక్టికల్గా ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి మళ్ళీ ప్రభుత్వాలు వెళ్ళేది కష్టం. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో వాళ్ళు మరి ఏం చేశారో ఎందుకు చేశారో అవన్నీ తెలియదు. కానీ ఉన్న అంటే వాళ్ళకి బహుశా ఉద్యోగుల ఇక్కడితో పోల్చుకుంటే ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువేమో ఆ రాష్ట్రాల్లో, మనకు తెలియదు. కానీ ఇది అయితే ప్రాక్టికల్గా ఉన్న విషయం ఏమిటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వీళ్ళు గవర్నమెంట్లోకి రావడానికి పొరపాటునో లేదా ఫ్లోలోనో లేదా దానికి డెప్త్ తెలియకనో చెప్పారేమో జగన్ గారు, మనకు తెలియదు. కానీ ఆయన కూడా తర్వాత అర్థమైంది ఏమంటే ఇది మన వల్ల కాదనేది అర్థమైంది. రేపు చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఈ జీపీఎస్ను లేకపోతే జీపీఎస్ను సమీక్షించు ఇంకేదైనా దాని మార్పులు చేర్పులు చేసి ఇంకొంచెం ఉద్యోగులకు బెనిఫిట్ అయ్యే విధంగా చేయగలరే. కానీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళే ఛాన్స్, సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అది ఎప్పుడు ఆయన చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని నేను తెస్తాను అని ఎప్పుడు చెప్పినట్టుగా ఎక్కడ మనకు గుర్తు కూడా లేదు. ఇదైతే జీపీఎస్ని ఈయన ప్రభుత్వంలో సరిగ్గా లేదు, దీన్ని సమీక్షిస్తాము, దీన్ని ఇది చేస్తాము అంటే మళ్ళీ దాన్ని ఏదన్నా మెరుగుపరుస్తాము అన్నట్టుగా అయితే మాట్లాడారు. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఈ అమ్మకు వందనం ఎలాగైతే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఒక పిల్లాడికే ఇద్దరు పిల్లాడికే అనే గొడవ నడుస్తూ ఉండగానే ఇది ఒకటి వచ్చింది. కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇట్లనే ఏదైనా దొంగదారులు దొడ్డిదారులు దెబ్బలు కొడుతుందా ఏమిటి అనేది జనాల ఆందోళన. ఎందుకంటే అది ఇప్పటికీ క్లియర్ కాలేదు. దానికి ఎందుకు భయపడతారా బాబు, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వస్తాయని ఎవరు చెప్పడం లేదు. ఊరికే చర్చకు పెట్టారు కానీ అసలు విషయం ఏమిటో ఇంతవరకు ఎవరు ఓపెన్ కావడం లేదు. ఓపెన్ కావచ్చు కదా, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కదా, ఆయన చెప్పొచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు కదా, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు కదా. వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కూడా హామీలు ఇచ్చి ఉంటారు కదా. అది ఉమ్మడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే అది వాళ్ళకు కూడా చెందుతుంది కదా, జనసేనకు కూడా దాని మీద బాధ్యత ఉంది కదా. వాళ్ళు కూడా చెప్పింటారు కదా ప్రచారంలోకి వెళ్ళినప్పుడు మీకు ప్రతి బిడ్డకి ఇస్తామని. అదేవిధంగా జీపీఎస్ గురించి కూడా వీళ్ళు చెప్పారు, దాన్ని సమీక్షిస్తామని. దాన్ని ఏమీ లేకుండా పాతది యథాతథంగా మేము అమలు చేస్తున్నాము అంటే ఆయన వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా చేసిపోయిందనన్నా మీరు ఒప్పుకోవాలా? అంటే వీళ్ళకి తెలిస్తే సమీక్షించే అవకాశం ఉంటే సమీక్షించిన తర్వాత ఆ గెజిట్ నోటిఫికేషన్ ఏదో ఇచ్చి ఉండాలి. ప్రభుత్వానికి తెలియకుండా ఏ గెజిట్ నోటిఫికేషన్ ఎట్టు వస్తుంది? అంత ధైర్యం ఐఏఎస్ అధికారులు చేయగలరా? ఒక ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఉద్యోగులకు సంబంధించిన కీలకమైన ఒక నిర్ణయాన్ని ఒక ఐఏఎస్ అధికారి తీసుకునే అవకాశం ఉందా ఎక్కడైనా? లేదు కదా, ఇప్పుడు లేదు కదా, ప్రాక్టికల్గా లేదు కదా. అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వానికి తాబేదారులా వాళ్ళు బానిసత్వం చేస్తున్నారా అనేది వేరే చర్చ. కానీ
ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయినా సరే ఒక కీలకమైన నిర్ణయం, తన పరిధిలో ఉన్న ఒక కీలకమైన నిర్ణయాన్ని ఆ శాఖకు సంబంధించిన మంత్రికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ తెలియకుండా తీసుకునే అవకాశము లేనే లేదు. కాబట్టి ఆయన మీద దోసేసి అది పాత గవర్నమెంట్ విధానము, ఆయన జూన్ 12 సంతకం పెట్టి వెళ్ళిపోయినాడు, అన్ని దస్త్రాల మీద సంతకం పెట్టి వెళ్ళిపోయినాడు అంటే కుదరదు. దాని మీద ఎవరో ఒకరు మాడాల్సిందే, ఎవరైనా ఇవ్వాల్సిందే. కాకపోతే ఉద్యోగులు ఏమిటంటే షాకులు, ఇప్పుడు వాళ్లకు ఏదో అద్భుతాలు జరుగుతాయి అనుకోవడం భ్రమ. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఇక రాదు, సిపిఎస్ రద్దు అనేది అంత ఈజీ కాదు అది. కాబట్టి వాళ్ళు ఇలా ఆందోళనలు చేసి దాన్ని ఉన్న పథకములో నుంచి ఇంకా మెరుగైన ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నించడమే తప్ప ఇంకా వేరే దారి కూడా లేదు వాళ్ళకి. ఏమో సార్, మరి ఏం చేసి వేరే రాష్ట్రాలను ఉదాహరించి చేపించుకోవాలన్నా మన ఇక్కడ ఏపీ ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికి నిధుల కొరత కాబట్టి మరి డబ్బులు లేవు. అదే మళ్ళీ ఇప్పుడు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ లేవు పోతారా? అదే ఉన్న పథకాలకి డబ్బులు ఎక్కడ నుంచి తేవాలా? పెన్షన్లు, జీతాలు ఇవన్నీ. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద చంద్రబాబు నాయుడు గారి ముందున్న ఇంకోటి విషయం ఏమిటంటే డిసెంబర్ నాటికి ఈ 62 పెంచిన దాంతో కలిపేసుకొని విపరీతంగా రిటైర్మెంట్లు ఉన్నాయి, టీచర్లు కానీ ఇతర ఉద్యోగులు కానీ. ఈ రిటైర్మెంట్ వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నుంచి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ అందివ్వాల్సిందే. మామూలుగా రిటైర్ అయిన తర్వాత వితిన్ డేస్లో వాళ్ళ పిఎఫ్లు ఈఎఫ్లు అన్నీ సెటిల్ చేస్తారు కదా. ఇవన్నీ ఇవ్వాలి అంటే ఎన్ని కోట్లు అవుతాయో లెక్కలు లేవు అవి. అంత డబ్బు వీళ్ళు, ఎందుకంటే ఆ డబ్బులు ఇవ్వలేకనే వయో పరిమితిని పెంచుకుంటూ వచ్చారు. ఇక పెంచలేరు. ఏం చేస్తారు? 64 చేస్తారా, 66 చేస్తారా? ఎంతని చేస్తారు? 70 ఏళ్ళ వరకు పెంచుకుంటూ పోవాల్సిందే ఇంకా ప్రభుత్వం. అంటే ఇంకెవరికి, ఇంకా కుర్రాళ్ళు ఎవరికి ఒక ఉద్యోగం రాదు. ఎలా వస్తుంది? 62 ఏళ్ళకు కూడా రిటైర్మెంట్ కాకుండా ఉంటే ఎలా ఖాళీలు ఎలా పడతాయి? ఇప్పుడు డిఎస్సి వేయడానికి వీళ్ళ ధైర్యం కూడా ఏమిటంటే డిసెంబర్ నాటికి ఉద్యోగులు సుమారుగా రిటైర్ అవుతారు, టీచర్లు రిటైర్ అవుతారు కాబట్టి ఆ పోస్టులని మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ నాటికి ఫిలప్ చేసుకోవచ్చు, అవకాశం ఉంది. అందుకు డిఎస్సి వేసిన మాట నిలబెట్టుకున్నట్టు ఉంటుంది. ఎలాగో పోస్టులు ఖాళీ అవుతాయి కాబట్టి అవి సర్దుబాటుకు పనికి వస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ముందు విపరీతమైన ఆర్థిక సవాళ్ళు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవన్నీ ఇట్లా దొడ్డిదారిన జీవోలు వస్తాయేమో అనే ఒక ఆందోళన మెల్లిగా పెరుగుతూ ఉంది. దీన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. ఖండించలేరు, సైలెంట్గానే ఉంటారు. సైలెంట్గా ఉండడం వల్లే సమస్యలన్నీ వచ్చేది. సైలెంట్గా ఉంటేనే అనుమానాలన్నీ వచ్చేది. ఇప్పుడు ఏదో ఒకటి అవుననో కాదనో చెప్పాలి కదా ఒక విషయాన్ని. అవును సార్, చెబితే మళ్ళీ అదొక రచ్చ కదా, అందుకని సైలెంట్ రచ్చలాగా అవుతుంది. ఇప్పుడు పత్రికల్లో వార్తలు రాకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో రాకుండా ఎలా చేయగలరు ఎవరైనా? సోషల్ మీడియాలో డిస్కషన్లు ఉంటాయి, దాని మీద నిజాలు ఉంటాయి, అన్నీ మాట్లాడుకుంటారు కదా. ఓకే, మరి ఆ జీపీఎస్ మీద మళ్ళీ ఏమన్నా సమీక్షించుకుంటారా? ఇంకేమన్నా జరుగుతాయో? లేకపోతే ఉద్యోగ సంఘాలు వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ సంఘాలు ఉంటాయి కాబట్టి మరి ఎలా రెస్పాండ్ అవుతాయి? ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించి అసహనాలు, అసంతృప్తులు ఉంటాయి. దాన్ని ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే ఏదో ఒక సమస్య ఉంటుంది. కాబట్టి సహజంగానే 5 ఏళ్ల తర్వాత ఆ ప్రభుత్వాల మీద ఉద్యోగులు కోపం పెంచుకుంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద పెంచుకొని జగన్ గారిని గెలిపించారు. ఈసారి జగన్ గారిని ఉద్యోగ సంఘాలు పొద్దున్న 7 గంటలకు క్యూలో నిలబడి మరీ అదేంటి పోస్టల్ బ్యాలెట్ వేశారు. కాబట్టి విపరీతమైన కోపం ఉందని అది అర్థం. కాబట్టి వాళ్ళ ఆందోళనలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళని అదేమంటారు ఉక్కుపాదముతో అణిచివేస్తాము అనుకునే ప్రభుత్వాలు ఎప్పుడు ఇబ్బంది పడతాయి. ఎందుకంటే వాళ్ళ ఆందోళనలు కానీ ధర్నాలు కానీ చేయనివ్వాలా. చేసిన తర్వాత దాని మీద ఎంత పాజిబిలిటీస్ ఉన్నాయి, ఎంత పాజిబిలిటీస్ లేవు అనేది చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు వాళ్ళు శాంతిస్తారు. అంటే వాళ్ళని మీరు రోడ్డే ఎక్కకూడదు, మీరు ధర్నానే చేయకూడదు, వాళ్ళ హక్కు కదా అది. వాళ్ళ నిరసనను ప్రకటించడం అనేది ఉద్యోగుల హక్కు. అది దాంట్లో పాజిబిలిటీస్ ఉన్నాయా లేదా అనేది సెకండరీ. కానీ దాన్ని మాట్లాడకూడదనే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ కేసీఆర్ గారు చేసింది అదే తప్పే. ఎవరిని రోడ్డు ఎక్కనీయకుండా నిరసనలు ప్రకటించకుండా చేసి ఆయన ఓడిపోయారు. జగన్ గారు చేసింది అదే తప్పే. ఎవరు ధర్నాలు చేసినా అది చేసినా దాన్ని ప్రభుత్వం పని కట్టుకొని విఫలం చేయడము, మన అంగన్వాడీలు కానీ ఇవన్నీ కూడా పని కట్టుకొని విఫలం చేయడం వల్ల ఇంకా మరింత పెరుగుతుందే తప్ప దానికి సంబంధించిన నెగిటివ్ ఇంపాక్ట్ మీకేం పాజిటివ్ ఇంపాక్ట్ ఎలా వస్తుంది? రాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా రేపు పొద్దున ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉండొచ్చు, అసహనంగా ఉండొచ్చు, ధర్నా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ దాన్ని సమన్వయం చేసుకుని దానికి ఉన్న
బెటర్మెంట్ ఏమిటి అనే దాని మీదే పోతే ఏం సమస్య ఉండదు. లేదు ఉక్కుపాదము ప్రజాస్వామ్యం అంటే మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం అనే పదమే వినమన్నారు. అదొక మామూలు ప్రభువుల లక్షణం. అది నాట్ ఓన్లీ వీళ్ళని కాదు వాళ్ళని కాదు, ఎవరు అందరంతే. కాబట్టి వాళ్ళు అలా గొంతు నొక్కేయాలి అనుకుంటే మాత్రము అది ప్రమాదం. రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.